చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ కన్యా రాశి. ఈ 2024 జనవరి నెల జరగబోయే ఒక కాల పరిమితి ఈ కన్యా రాశి గల వారికి ఎలా ఉంటుంది, వారి యొక్క విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే ఇల్లున్న పరిపూర్ణమైన సమాచారం మీకు అందుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారి యొక్క సమయంలో ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు జరుగుతుంది. అంటే ఏదైనా సరే తొందరగా అయిపోవాలి, తొందరగా ముందుకెళ్ళాలని చెప్పి స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల చాలా వరకు లేనిపోయిన సమస్యలు, అనుకోని ఇబ్బందులు కూడా ఈ రాశి గల వారికి చాలా వరకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగరీత్యా చేస్తున్న ఉద్యోగానికంటే కాస్త ముందుకెళ్ళాలి, ప్రధానమైన అంశాన్ని చేరుకోవాలని చెప్పి వీళ్ళు స్పీడ్గా కాస్త చేసే పనుల్లో ముందుకెళ్ళటానికి చాలా వరకు ఈ యొక్క సమయకాలంలో ఎదురు చూస్తూ ముందుకెళ్తారు. కానీ చేసే ప్రతి పనులు కూడా ఉన్నదాన్ని వదిలేసుకొని రెండో దాంట్లో అయినా సరే ధైర్యంగా వెళ్ళాలి, ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకొని మరుసటి ఉద్యోగానికి అయినా సరే ధైర్యంగా వెళ్ళాలి అని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే అలాంటి నిర్ణయాలు ఈ సమయంలో ఈ యొక్క రాశి గల వారు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఉన్న దాంట్లోనే కాస్త కంటిన్యూ అవ్వటం, మన సమయం కాస్త అనుకూలించినప్పుడు మారడం అనుకూలం తప్ప ఈ సమయం మీకు అంతగా అనుకూలించే సమయం అయితే కాదు. అలాగే వ్యాపార రీత్యా కూడా కాస్త నూతనమైన పెట్టుబడులు పెట్టాలి, నూతనంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క రాశి గల వారు పెట్టుబడులు పెట్టాలని కూడా చాలా వరకు ఆలోచన చేసి పెడుతూ ఉంటారు. అలా కూడా కాస్త ముందుకు వెళ్దాము అన్న ఆలోచనతో పెట్టినప్పటికీ ఈ సమయకాలం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పెట్టుబడులు పెడుతూ ముందుకెళ్ళడానికి అంతగా అనుకూలించే సమయం అయితే ఈ యొక్క సమయం కాదు. మీరు రూపాయి పెట్టుబడి పెడితే దానికి ఇంకొక రూపాయి అదనంగా ఖర్చు అవ్వటం, ఇంకో రూపాయి అదనంగా మీ మీద భారంగా పడడమే తప్ప అంతగా అనుకూలించి ముందుకెళ్ళే సమయం ఇది ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయం అంతగా అనుకూలించదని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాల చేత కాస్త నూతనమైన వస్తువులు కొనుక్కోవడానికి కూడా కాస్త అప్పు చేయడం కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు చేసే ప్రతి అప్పు కూడా అది మీకు భారంగా మారి మీ తలపైన ఉండేదే తప్ప అది వెంటనే తీరేదైతే కాదు. కాబట్టి ఏదైనా అప్పు చేసే ముందు 1-2 సార్లు ఈ సమయంలో ఈ యొక్క కన్యా రాశి గల వారు ఆలోచన చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అలాగే నూతనమైన పరిచయాలు, నూతనమైన స్నేహితులు, మధ్య పరిచయాలు కూడా ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఆ పరిచయాలు వీరికి జయమా అపజయమా అని చూసుకుంటే ఆ పరిచయాలన్నీ కూడా అపజయంలాగే ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి నూతనమైన పరిచయాల వల్ల జయం, లాభం ఉంటుంది. కొంతమందికి నూతనమైన పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. అయితే ఈ రాశి గల వారికి ఇప్పుడు వచ్చే నూతనమైన పరిచయాలు వీరికి ధన వ్యాయం అయ్యే పరిచయాలే తప్ప ఆ పరిచయాల వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం, అనుకూలం అనేది ఒక రాశి గల వారికి ఉండదు. అంటే మీ రూపాయి తినడానికి మీ దగ్గరకు వస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. వారి వల్ల మీకైతే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏదైనా మీరు అంతగా ముందుకెళ్ళాలనుకుంటే మీ సొంతగా మీరు ఆలోచన చేసుకొని 1-2 సార్లు ముందుకెళ్ళటం మంచి తప్ప పరుల స్నేహితుల మాట అనుకూలించి ముందుకెళ్ళటం అనేది జరగదు. వాళ్ళ వల్ల ఇంకా ధన వ్యాయమే ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా అవుతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశికి సంబంధించి ఇంట్లో అనుకోని చికాకులు, అనుకోని భార్యాభర్తల మధ్య కొన్ని పొరపాట్లు, కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల మీరు ఉంటూ హైపర్ టెన్షన్ అవ్వటం, ఎక్కువగా కోపాన్ని తెచ్చుకోవడం కూడా ఈ యొక్క సమయకాలంలో జరుగుతుంది. కాబట్టి తప్పు ఎదుటివారిదైనా సరే కాస్త మీరు నిదానించడం, ఆగటం అనేది చాలా ఒకటి శ్రేయస్కరం. దానివల్ల కుటుంబంలో రాబోయే కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందుల నుంచి కూడా కాస్త పరిపూర్ణంగా మీరు బయటపడటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ నూతనంగా ముందుకెళ్ళాలి అనే మీ ఆలోచన అనేది చాలా వరకు గొప్పగానే ఉంటుంది. కానీ ఆ ఆలోచనకు సంబంధించి పెట్టుబడులు పెట్టే కాలం అంతగా ఉండదు. అలాగే అప్పు చేసే అంత సమయం కూడా ఈ సమయం మీకు కాదు.
కాస్త నిదానంగా ఆగి ఆలోచన చేసుకొని ముందుకెళ్ళటమే ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే మీకు ప్రధానంగా రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రయాణాలు అవసరమైతే తప్ప అంతగా ఎక్కువగా చేయకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ రాశి గల వారికి ప్రయాణాల రీత్యా వాహన గండాలు కూడా ఈ యొక్క సమయకాలంలో ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం, దగ్గర ప్రయాణాలు కాస్త అవసరమైతేనే వెళ్ళటం తప్ప ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవటం, వాహనాల మీద ఎక్కువగా తిరగకపోవటమే ఈ యొక్క రాశి గల వారికి చాలా శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సమయకాలంలో మీరు నూతనంగా పెట్టుకునే ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ చివరాఖరి కాడికి దాన్ని ఎలా మలుచుకోవాలో, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ ఒక ఆలోచన, ఆ తెలివంతా కూడా మీ అంతటి మీరే నిర్ణయించుకొని చివరి చేసే ప్రతి పని కూడా మీ సొంతంగా చేసుకోవటం ఈ సమయకాలంలో మీరు చేస్తారు. అది చాలా వరకు శ్రేయస్కరంగానే చెప్పుకోవచ్చు. అయితే ఎంతోమంది ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా, ఎన్ని వ్రతాలు చూస్తున్నా, ఎంత దైవ నమస్కారాలు చూస్తున్నా సరే పరిస్థితి మొత్తం అలాగే ఉంటూ ఏమాత్రం కూడా ఎదుగుదల లేకుండా అయిపోతూ చాలా వరకు సమయకాలం అంతా కూడా అలాగే వృధా అవుతూ ఉంటుంది. అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఆలోచనలతోనే అయిపోతున్న సమయం అంతా కూడా మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నా, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నా సరే ఖచ్చితంగా మీ సమస్త సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయండి. మీ సమస్త సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.